శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. మా ఆది యాస్త్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. సిఎంఏ ఏసీఎంఏ కూడా అండి, అసోసియేట్ మెంబర్షిప్ కూడా ఉంది నాకు. అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ, యాక్చువల్గా అకౌంట్స్ ఆఫీసర్ నేను, సింగరేణి కాలేజ్. ఆ పక్క పెడితే యాక్చువల్గా ఇప్పుడు మనం 20 తారీఖు జూలై నుంచి 26th జూలై వరకు కూడా ఈ వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతాయో తెలుసుకుందాం. అంతకంటే ముందరండి, యాక్చువల్గా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకున్న డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మొత్తం అంతా కూడా చెప్తాను నేనే మీ ఫోన్ రిసీవ్ చేస్తూ ఉంటా. అంతేకాకుండా ఒకవేళ నిజంగా నేను షూటింగ్లో ఉన్నా, పర్సనల్ పనులలో ఉన్నా, లేకపోతే ఈ జాతకాలు చెప్తున్నా కూడా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. కాబట్టి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను అటెండ్ అవుతాను, మీకు ఫోన్ చేస్తాను. సరే అండి, ముందర ఏంటంటే మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసేయండి, అలాగే వీలుంటే షేర్ చేయండి. అంతగా మీకు నచ్చితే, అంతగా కదండి, మీరు లైక్ చేయడం కాకుండా, షేర్ చేయడం కాకుండా సబ్స్క్రైబ్ చేస్తే చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా మనం ఈ ఆది ఆస్ట్రాలజీని డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా 20 జూన్ నుంచి 20 జూలై 20th జూలై 2025 to 26th జూలై 2025లో ఎలా ఉండబోతోంది ఏంటంటే శ్రావణ మాసం కూడా రాబోతుంది కదా, బ్రహ్మాండంగా ఉండబోతోంది. సింహరాశి వారికి కొద్దిగా కుజకేతులు ఉన్నారు కాబట్టి కొద్దిగా చికాకులు, కోపాలు, స్పీడ్నెస్, భయము, ఇవన్నీ కొద్దిగా చిన్నగా ఉంటాయండి. భయపడే అవసరం ఏం లేదు. కాకపోతే అంటే మీకు రావాల్సిన డబ్బులు త్వరగా రావు, ఆలస్యం అయిపోతూ ఉంటాయి. మీ కుటుంబంలో కూడా అంతంత మాత్రంగానే, అంటే మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ మీ కుటుంబంలో తక్కువగా ఉంటుంది. విమర్శించే వాళ్ళు ఎక్కువ, పొగిడేవాళ్ళు తక్కువ. మీకు ఎక్కువ మీరు, ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డా కూడా మీ పక్కన వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు, బంధువులు ఏదో ఒకటి మిమ్మల్ని మాట అంటూ ఉంటారు, పట్టించుకోకండి. కాకపోతే మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు, మీ తోబుట్టువులు కలవడానికి అవకాశం ఉంది. మంచి వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా మారిపోయింది, మీకు అద్భుతంగా మీరు ఉంటారు. అలాగే మీ బహుశా ఈ వారంలో కూడా శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. కష్టపడి మీరు పనిచేస్తారండి. అంతేకాకుండా ఎప్పుడు కూడా కంఫర్టబుల్నెస్ ఎక్కువ. భూములు కొనుక్కుంటారండి, భూములు కానీ, వాహనాలు కానీ, లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ మీ జాతకాల రీత్యా మీరు కొనుక్కోవడానికి ఈ నెలలో కొనుక్కోవడానికి అవకాశం లేదు. బట్ అవకాశాలు మాత్రం, ప్రపోజల్స్ మాత్రం ఉంటాయి. సంతానం విషయంలో మీరు ఏమాత్రము ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సింహరాశి వారికి చాలా మంచి యోగం ఉంటుందండి. మీకు సింహరాశి వారికి యోగమే. ముఖ్యంగా మీరు సాహిత్య రంగంలో రచయితలుగా డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదండి, నటన రంగము, సినిమా, టెలివిజన్ అంటాం అన్నమాట. వాళ్ళకి ఆ ఫీల్డ్లో ఎవరున్నా సరే వాళ్ళకి బాగా మంచి జరుగుతుంది. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, ఎస్ అంటాం కదా, అదే సరదాగా అంటాను అనుకోండి నేను, కానీ అవి బాగుంటాయి. స్టాక్ మార్కెట్ వాళ్ళకి ధన ప్రాప్తి ఎక్కువ ఉంటుంది. గురు ప్రభావం ఉంది కదండి, వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారు సరే, వాళ్ళకి బాగుంటుంది. మనలాంటి ఆడేనుకోండి ఆశలు వస్తాయి. సరే దాన్ని అయితే ప్రోత్సహించడం, సరే అది పక్క పెడితే ఏదైనా సప్తమ స్థానానికి రాహు ప్రభావం బాగా ఉందండి మీకు. అంటే సప్తమంలో రాహులు అంటే వివాహాలు ఆలస్యం అయి తీరుతాయి, వివాహం కాకపోవడానికి అవకాశం ఉన్నాయి. కానీ గురుడు కుజుడు చూడడం వల్ల వివాహాది వేడుకలు జరగడానికి షార్ట్లీ అనమాట అవకాశాలు ఉన్నాయండి. షార్ట్లీ అంటే ఆగస్టు మాసం, శ్రావణ మాసంలో 25 నుంచి శ్రావణ మాసం వస్తుంది. సో అది వివాహాది వేడుకలు జరగడానికి అవకాశం ఉంది. అయినా భార్య భర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయండి. రావుకి అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల కానీ, అయితే నిత్య సంతోషి మాత అమ్మవారిని పూజించడం వలన భార్య భర్తలు కలిసి ఉంటారండి. అలాగే వివాహాది వేడుకలు కూడా, వివాహాలు కుదురుతాయి, గొప్ప అదృష్టం ఉండేవి. అష్టమ స్థానంలో తిని ప్రబలమైన దోషంలో ఉన్నాడండి మీకు. అంటే భయపెట్టట్లేదండి మిమ్మల్ని, భయపడకండి. అంటే ప్రబలమైన దోషంలో శనీశ్వరుడు ఉన్నాడు అంటే జనరల్గా ఎందుకు చెప్తున్నాడు అది చెప్పాలి. ఎందుకంటే ఆ కారకత్వంలో ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని భయపడడం కాదు, కానీ ప్రబల దోషకారకుడు. ప్రబల అంటే ఎక్కువ. ఎందుకంటే అంటే శనీశ్వరుడు వక్రగతిలో నీటిలో, అంటే మీనరాశిలో ఉన్నాడు కాబట్టి నీటి సంబంధమైన మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే నీటి గండం క్లియర్గా కనిపిస్తోంది అని చెప్తాం. ఎందుకంటే సెప్టెంబర్ అంటే బహుశా జూలై నుంచి నవంబర్ వరకు కూడా కొద్దిగా నీటి వెళ్ళడానికి ఆగండి. అంటే అష్టమ స్థానంలో ఉండి శనీశ్వరుడు ప్రబల దోషకారకుడై జలతత్వ రాశిలో ఉన్నాడంటే ఖచ్చితంగా మీకు జలగండం ఉండి తీరుతుంది.
కాబట్టి శనీశ్వరుడికి పూజలు చేసుకోవడం వల్ల, అలాగే విష్ణుమూర్తి ఆరాధన వల్ల, ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఈ జలగండం తప్పుతుందంటే ఏదైనా అందరికీ ఉండదండి. ఇది అందరికీ మామూలుగా జనరల్గా అందరూ తెలుసుకోవడం మాత్రమే చెప్తున్నా, నీటి ఉద్యోగానికి వెళ్ళొద్దు. అలాగే అష్టమస్థానంలో శనున్నాడంటే ఇది తెలుసు కదండి, అన్ని చిరాకులు, కోపాలు, మనస్పర్ధలు, ప్రతి పని ఆగిపోవడాలు, అసలు సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడాలు జరుగుతాయి ఉండేవి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆయుర్దాయం మాత్రం ఇస్తాడు శనీశ్వరుడు. అష్టమస్థానం ఉన్నా, అష్టమస్థానాన్ని దర్శించి చూసినా, అష్టమాధిపతి కలిసినా సరే శనీశ్వరుడు ఎక్కడున్నా సరే ఆయనకి దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాడు. ఏమైనా బాల్య నిష్టాలు ఉంటే అవి కూడా పోగొడతాడు. నేను చెప్పట్లే అవన్నీ, అంటే నేనంటే నా సొంత కవిత్వం కథని. సో ఈ విధంగా పక్కన పెడదామంటే ఏదైనా భాగ్యాధిపతి కూడా రాశిలో ఉన్నాడు కుజుడు ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా సక్సెస్ఫుల్గా ఉంటారు, బాగుంటుంది. ఏదైనా 10th హౌస్ ఇది చెప్పాలండి, 10వ స్థానము 11వ స్థానము మీకు విశేషమైన ప్రమాణంగా ఉంది. ఏంటి 10th హౌస్ లార్డ్ 10th హౌస్లో ఉన్నాడు, 3rd హౌస్ లార్డ్ 10th హౌస్ లార్డ్ వాళ్ళ స్థానాల్లో ఉంటాయి. 3, 10 3rd హౌస్ 10th హౌస్లో ఉంటే చక్కటి ఫలితాలు ఇస్తారు. 10th హౌస్ లార్డ్ శుక్రుడు 10th హౌస్లో ఉన్నాడు, చంద్రుడితో కలిసి ఉన్నాడు, పరమోచ్చలో ఉంటాడు చంద్రుడు. రోహిణి నక్షత్రంలో 10 degrees పరమోచ్చలో ఉంటాడు 21, 22 తారీఖుల్లో. ఇంకా చూసుకోండి, మీ వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా బట్టలు, సుగంధ ద్రవ్యాలు, ఆభరణాలు, వాహనాలు, నృత్య కళాకారులు, డ్యాన్సులో ఉండే వాళ్ళకి, అలాగే ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మీకు బాగా వృత్తిపరంగా బాగా డెవలప్ అవుతారు. శాస్త్ర పరిజ్ఞానం బాగుంటుంది. వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి శుక్రబలం బ్రహ్మాండంగా ఉంది. బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇంకా 11వ స్థానంలో చంద్రుడితో కలిసిన గురుడు, బ్యూటిఫుల్, చాలా అద్భుతం కదండి. నాకే బాగా సంతోషంగా ఉంది. ఎందుకంటే 23, 24 తారీఖుల్లో గజకేసరి యోగంలో 11వ భావంలో ఉన్నారు. అంటే మీకు విదేశీ వ్యక్తులతో కలిసి పరిచయాలు ఉండడము, మహా తేజస్విగా ఉండడము, భూములు వల్ల లాభాలు, వాహనాలు, సకల సౌకర్యాలు కలిగిన గృహాలు, ఎంతో నీట్గా ఉండే గృహాలు, పైగా పలుకుబడి, రాజకీయ రంగంలో పలుకుబడి, ప్రభుత్వ సంస్థల్లో పలుకుబడి, ప్రభుత్వ సంస్థలు ఉన్నతాధికారులతో పరిచయాలు, విదేశీ వ్యక్తులతో పరిచయాలు, అలాగే మీ మాటకి చాలామంది అవడాలు, గజకేసరం కదండి, అద్భుతంగా ఉంది. 11వ భావంలో కూడా గురుచంద్రులు ఉండడం వల్ల మీ వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా బట్టల వ్యాపారాలు, గోల్డ్, సిల్వరు, పాల వ్యాపారాలు, ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కూడా, అంటే చెప్పాలంటే స్టేషనరీ బిజినెస్ అంటాం అనుకోండి, ఇవన్నీ చాలా బాగుంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థలోనూ బాగుండడమే కాకుండా ఆడిటర్స్గా, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగుండడము. ఇంకా చెప్పాలంటే కొంతమందికి ఉంటారు కదా అడ్వకేట్స్ అని, లాయర్స్, వాళ్ళకు కూడా అద్భుతంగా బాగుందండి. అంటే 10th హౌస్ అండ్ 11th హౌస్ బ్యూటిఫుల్గా ఉంది. 7మ, 8మ స్థానాలు దోషం బాగా ఉందండి. సో రవి బుధులు 12 భావాలు ఉండడం వల్ల జనరల్గా మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. అమ్మవారికి దర్శనం చేసుకుంటుంటారు. ముఖ్యంగా టెంపుల్స్కి వెళ్ళడం వలన ధన ఖర్చు బాగా ఉంటుంది. అంటే దైవ దర్శనాల కోసం ధన ఖర్చు పెడతారు. సన్మానాలు కూడా మీకు బాగా జరిగి తీరుతాయి. డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళకి బాగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయండి మీకు. సో సింహరాశి వారికి కాలసర్ప దోషాలు ఉన్నారు కాబట్టి రావుకేతులు పూజ చేయించుకోండి. ముఖ్యంగా అమ్మవారి పూజ చేయించుకోవాలి. మరీ ముఖ్యంగా నిత్య సంతోషి అమ్మవారిని పూజించాలండి మీరు. ఎందుకంటే 7మ రాహు దోషం పోవాలన్నా, 8మ శనీశ్వర దోషం, 8మ శనీశ్వర దోషం కూడా మీ అమ్మవారి, మన అమ్మవారి నిత్య సంతోషమత అమ్మవారిని పూజించడం వల్ల నిత్యం సంతోషంగా ఉంటారు. శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. కాబట్టి శనీశ్వరుడు పూజించడం, శనీశ్వరుడికి తెల్లభిషేకం చేయించుకోవడం చాలా ఉన్నాయండి. చేయించుకోవడం ఒకటి. 23వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. అప్పుడు కూడా శివుడికి అభిషేకాలు చేయించుకుంటే అద్భుతం ఫలితాలు పొంది తీరుతారు. 12 రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిష్కార మార్గాలు, అలాగే రెమెడీసు, పరిహారాలు అంటారు చూసారా, ఇవి చెప్పుకుందాం. ఎందుకంటే ఈ మొత్తం 12 రాశుల వాళ్ళకి ఎక్కువగా ప్రభావం ఉండేది అంటే జనాలందరికీ కూడా రాహు ప్రభావము, శనీశ్వర ప్రభావం, ఇంకోటంటే కాలసర్ప దోషం. ఈ 3 ప్రభావాలు చాలా ఎక్కువ అన్ని రాశుల వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఎక్కువ అలాగ ఉన్నాయండి. శనీశ్వర దోషం కూడా ఎక్కువ ఉంది. ముఖ్యంగా రాహు గురించి చెప్పుకుందాం. రాహు ప్రభావం ఉండడం వల్ల మరణ మాత్రలు వినడము, లేకపోతే చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము, అలాగే పీడ, అలాగన్నీ ఉంటాయి. అటువంటివన్నీ దోష పరిహారాల కోసము శుక్రవారం కానీ మంగళవారం కానీ కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, నిత్య సంతోషి అమ్మవారిని మనసారా పూజించడం వలన దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోతాయండి. అంతేకాకుండా కుజుడు, కేతువు కూడా మనకి ఉన్నాడు కాబట్టి మనం పౌర్ణమి వెళ్ళిన చవితి పూట స్వామివారిని పూజించడం వల్ల, గరిగితో పూజించడం వల్ల, గణపతి ఆరాధన చేసుకోవడం చాలా పవర్ఫుల్ అండి. గణపతిని
మల్లెపూలతో పూజించడం చాలా విశేషమైన సంపదలు, ఐశ్వర్య ప్రాప్తి అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి కాలసర్ప దోషం పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ. సెకండ్ పాయింట్, శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల ఆల్మోస్ట్ చాలా రాశుల వరకు కూడా ప్రబలమైన దోషకారకుడు అయిపోయాడు. అలాగా నవంబర్ వరకు ఉంటాడు ఆయన, ప్రబలమైన దోషాలు ఇస్తుంటాడు అన్ని రంగాల్లో అన్ని విధాలుగాను. కానీ శనీశ్వరుని శాంతింపజేయాలి అంటే శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఆంజనేయ స్వామిని వారిని నిత్యం పూజించవలసిందే, సింధూరంతో పూజించవలసిందే. వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర వెలిగించడం వలన, అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వలన 23వ తారీఖుని పైగా మాస శివరాత్రి వస్తుంది ఉన్నాయి. ఆ రోజుని ప్రదోషకాలంలో శివుణ్ణి అభిషేకించి శివుడికి మారేడు దళాలు మల్లెపూలతో పూజించడం వల్ల భార్యాభర్తలు కలిసి ఉంటారు. మల్లెపూలతో పూజిస్తే అలాగే మారేడు దళాలతోటి, మల్లెపూలతోటి, అలాగే తులసి దళాలతో పూజించడం వల్ల నిత్యము స్థిరమైన లక్ష్యం మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరుడు దోషం కూడా పోవాలని కూడా చేయాలండి. శనీశ్వరుడు దోషం పోవాలంటే గాయత్రి మంత్రం రోజు 108 సార్లు జపించడం వలన, సూర్య నమస్కారాలు చేయడం వలన, సూర్య నమస్కారాల కంటే ముందర గాయత్రి మంత్రం చేయడం వలన, తల్లిదండ్రులకి సేవ చేయడం వలన, పెద్దలకి సేవ చేయడం వలన, గురువుగారుని పూజించడం వలన, అలాగే పెద్దలని, అలాగే కొద్దిగా బీదలని, పెద్దవారిని అంటే కొద్దిగా డబ్బు లేని వాళ్ళు అంటారు సార్, అలా వాళ్ళని ఆదుకోవడం వలన శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా పడి పరిహారం అయిపోయి తీరతాయి. కాబట్టి మీరు రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వలన దోషాలు పరిహారం అవ్వడానికి ఇప్పుడు చెప్పినటువంటి ఏది చేసినా పరిహారం మీకు మంచి జరుగుతుందండి. ఏదో ఒక్కటి చేసినకుండా. కానీ 25వ తారీఖు నుంచి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మనం శ్రావణ మాసంలో ఉన్న ఉత్తమ ఫలితాలు ఎలా ఉంటాయి, అలాగే మన శ్రావణ మాసంలో పూజించవలసిన విధి విధానాలు ఏంటో అసలు సపరేట్ వీడియో కూడా చేసుకుందామండి. సో మీ 12 రాసుల వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.